నూడిల్స్ ఈ మాట వింటేనే పిల్లలు ఎగిరిగంతేస్తారు. అయితే బయట చేసే నూడిల్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఇంట్లోనే రకరకాల కూరగాయలు, ఎగ్ వేసి హెల్దీగా తయారు చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటూనే పిల్లలకు ఇది తెగ నచ్చేస్తుంది. ఈ వెజిటేబుల్ చౌమీన్ నూడిల్స్ ను ఎలా చేయాలో చూసేయండి. వెజిటేబుల్ చౌమీన్ నూడిల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్ 200 గ్రాములు, గుడ్లు 2 లేదా 3, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 1 పెద్దది, క్యారెట్ 1, బీన్స్ 6, క్యాబేజ్ తురుము అరకప్పు, క్యాప్సికం 1 చిన్నది, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి 4-5 రెబ్బలు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా. వెజిటేబుల్ చౌమీన్ నూడిల్స్ తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద నీళ్లు పెట్టి మరిగించాలి. అందులో నూడిల్స్ వేసుకొని ఉడికించాలి. ఆ తర్వాత నీళ్లను వడబోసి నూడిల్స్ ను ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని అందులో గుడ్లను పగులగొట్టి ఫ్రైలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ఓ మిక్సింగ్ బౌల్లో సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, కొద్దిగా తేనెను వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రై అవుతున్న అల్లం వెల్లుల్లితో వేసుకొని వేడి చెయ్యాలి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు, బీన్స్, క్యారెట్, ఉల్లిపాయలు, క్యాబేజ్, క్యాప్సికం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ ను వేసి సాస్ మిశ్రమం బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలను కూడా దీంట్లో కలుపుకోవాలి. చివరగా ప్యాన్లో హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ వేసుకొని నూడిల్స్ పై గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వెజిటేబుల్ చౌమీన్ నూడిల్స్ రెడీ.